వీటీజీ సెట్ అప్లై చేసిన అభ్యర్థులు హాల్ టికెట్స్ డౌన్లోడ్ అవుతున్నాయి. ఈ ఫిబ్రవరి నెల 11 తారీఖు ఆదివారం రోజున వీటీజీ సెట్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ వచ్చేసి సమయము ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు ఉంటుంది. మనము ఎగ్జామినేషన్ సెంటర్కి ఒక 1.5 అవర్ ముందే వెళ్ళాలి. ఎందుకంటే పిల్లలు హైపర్ తినకుండా వాళ్ళు మంచిగా చూసుకొని వెళ్ళాలి. అన్ని మనకు పెన్సిల్, ఒక బ్లూ పెన్ ఆర్ బ్లాక్ పెన్ తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే మ్యాథ్స్ ఏమైనా చేసుకోవాలనుకుంటే పెన్సిల్ ద్వారా చేసుకోవచ్చు. సో వాళ్ళకి ఒక వాటర్ బాటిల్, మాస్క్, ఇవన్నీ మీకు వాళ్ళకి కావాల్సినవి అన్నీ తీసుకొని వెళ్ళాలి. సో దీన్ని హాల్ టికెట్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలంటే మీ దగ్గరలోనే ఆన్లైన్ సెంటర్స్కి వెళ్ళి మీ సేవ సెంటర్స్కి వెళ్ళి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం ఓన్గా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మనము వీటీజీ సెట్ అని గూగుల్లో ఎంటర్ చేస్తే వస్తుంది. లేదా tgset.ctg.government.in అనే వెబ్సైట్ ద్వారా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికి కావాల్సినవి ఏంటంటే మొబైల్ నెంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా రిఫరెన్స్ ఐడి అని ఉంటుంది. రిఫరెన్స్ ఐడి అనేది మీరు ఆన్లైన్ చేసుకునేటప్పుడు మీకు ఒక రిఫరెన్స్ ఐడి వస్తుంది. ఆ రిఫరెన్స్ ఐడి మరియు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి కూడా మనము వీటీజీ సెట్ హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఎగ్జామినేషన్ సెంటర్స్కి మనము ముందే ఒక 1.5 అవర్ ముందే మనం వెళ్తూ ఉంటే పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు మనకు ఒక వారం రోజుల సమయం ఉంది కాబట్టి ఒక 10 రోజుల సమయం ఉంది కాబట్టి పిల్లలు ఈ సబ్జెక్ట్స్ మీద కొంచెము అంటే ప్రీవియస్ 4వ తరగతి, 3వ తరగతి, 2వ తరగతిలో చదువుకున్న సబ్జెక్టుల మీద కొంచెం అవగాహన పెంపొందించుకోవాలి. కొంచెం ఈ వారం రోజులు కష్టపడితే మనము ఈజీగా సులువుగా ఉంటుంది. సో ఇక్కడ పిల్లలకు చెప్పాల్సింది మీరు ఏంటంటే వాళ్ళు కరెక్ట్గా రౌండ్ అప్ చేయాలి. మనకు 4 ఆప్షన్స్ ఉంటాయి. ABCD అని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతిదాన్ని కరెక్ట్గా రౌండ్ అప్ చేసి ఉండాలి. సో అన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయాలి కంపల్సరీ. సో మనకు అన్ని కొంతమంది ఏం చేస్తున్నారంటే నాకు తెలిసినవి అని చెప్పేసి నాకు తెలిసిన క్వశ్చన్స్ మాత్రమే చేస్తున్నారు, మిగతావి ఖాళీగా విడిచిపెడుతున్నారు. తెలిసిన క్వశ్చన్స్, తెలియని క్వశ్చన్స్, అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఎందుకంటే మనము ఏదో ఒకటి క్వశ్చన్స్ పెట్టేస్తే సో దానిలోకి వెళ్ళినా మనకు మార్క్స్ వస్తుంటాయి. సో అన్ని క్వశ్చన్స్ మనము అటెంప్ట్ చేయాలి. ఇది కంపల్సరీ మీ యొక్క పిల్లలకు చెప్పి ఉండాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను చెప్పేస్తాను. ఓకేనా? చాలామంది చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు. మనకు యూట్యూబ్లో శ్రీనివాస్ లెక్చరర్ అప్డేట్స్ అని సెర్చ్ చేయడంతో ఈ విధంగా వచ్చేస్తుంది. ఇక్కడ సబ్స్క్రైబ్ ఉంటుంది, సబ్స్క్రైబ్ అని క్లిక్ చేయండి. అదేవిధంగా గంట సింబల్ని క్లిక్ చేయండి. ప్రతి వీడియో ఇన్ఫర్మేషన్ మీకు అప్డేట్ అవుతుంది. సో ఈ విధంగా ఇక్కడ వీడియోస్ అన్నీ ఉన్నాయి. ఒకసారి వీడియో చూడండి. ఇది మీకు గురుకులాలకు సంబంధించి ఎన్నో ఇన్ఫర్మేషన్స్, జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటాయి. సో తప్పకుండా అందరూ చూడండి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని క్లిక్ చేయండి, మర్చిపోకండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.